హలో! మీతోనే మాట్లాడేది. పోయిన ఆదివారం మధ్యాహ్నం చికెను ముక్క నవ్వులుతూ టీవీ ఆన్ జేసి 'అతడు' సినిమా చూసింది మీరే గదా! అండ్ మీరు ఆఫీస్‌లో బాస్‌తో తిట్లు తిని, ఫ్రస్ట్రేషన్‌లో ఇంటికొచ్చి 'కిక్' సినిమా వస్తుంటే మొత్తం జూసారు మీరే గదా అది. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో జూస్తున్న మీరు, మొన్న మీ ఫ్రెండ్ సంజయ్ సాహుని కలవడానికి 'జల్సా' ప్లే జేశారు గదా! చూసారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పటి సినిమాలు ఎన్నో ఇలాంటివి టీవీలో కనిపించిన, యూట్యూబ్‌లో కనిపించిన, ఓటీటీలో కనిపించిన, ఆల్రెడీ చూసేసాం గానీ టీవీ కట్టేసిన, వీడియో స్కిప్ చేసిన హిస్టరీ మీకుందా? అస్సలు లేదు. కదా? యెస్. మనం ఎవ్వరం ఇంతవరకు అలా చేయలేదు. ఫ్యూచర్‌లో కూడా అది చేస్తామన్న డౌట్ కూడా లేదు గదా! ఒకసారా, 2 సార్లా, పదుల సార్లా, కొన్ని వందల సార్లు చూసాం. డైలాగులు ముందే మనమే జెప్పేస్తుంటాం. అయినా సరే చూస్తాం. ఇంకా, ఇంకా చూస్తాం. కానీ ఒక్కసారి ప్రెజెంట్ రియాలిటీలోకి రండి. గత 5, 6 ఏళ్లలో వచ్చిన ఎన్నో సినిమాలు, ఎన్నో బ్లాక్ బస్టర్‌లు, 500,00,00,000, 1,000,00,00,000 ఇండస్ట్రీ హిట్‌లలో కనీసం సంవత్సరానికి ఒక్కటి చొప్పునైనా మొత్తం 5 సినిమాలైనా ఏంటి కేవలం 5 మీరు ఓటీటీలోకి వచ్చాక మొదటి నుంచి చివరి దాకా మధ్యలో ఫోన్ పట్టుకోకుండా, స్కిప్ చేయకుండా రెండోసారి పూర్తిగా చూసారా? ఒకటి రిపీట్స్‌లో చూసుండొచ్చు. మహా అయితే 2. కానీ అంతకు మించి అంటే ఈ కాలంలో బెబ్బే మెమ్మేనే. ఇప్పుడు సినిమాలు థియేటర్‌లో పేపర్లు చించి, అరిచి, గొంతు చించుకొని చూసిన సినిమా ఇంట్లో టీవీలో చూస్తే ఎందుకు మాక్సిమం అన్నీ తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఒకప్పుడు 100 సినిమాల్ని వందల సార్లు చూసి ఎంజాయ్ చేసిన మన కళ్ళు ఇప్పుడు అదే ఇండస్ట్రీ తీస్తున్న మన సినిమాల్ని రెండోసారి చూడడానికి ఎందుకు అలసిపోతున్నాయి? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్. ఈరోజు మన టాలీవుడ్ డార్క్ రియాలిటీ ఇన్వెస్టిగేషన్ సిరీస్లో టాలీవుడ్కి పట్టిన ఒక భయంకరమైన రోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జీరో రిపీట్ వాల్యూ. మన ఇండస్ట్రీలో ఇప్పటి సినిమాల నుంచి రిపీట్ వాల్యూ చచ్చిపోవడానికి రీజన్స్ ఏంటి? ఆనాటి క్లాసిక్స్కి ఈనాటి పాన్ ఇండియా యాక్షన్కి రైటింగ్లో వచ్చిన తేడా ఏంటి? అసలు ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది? ఈరోజు మనం రూట్స్ నుంచి తవ్వి తీద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాజిక్స్తో మైండ్ బ్లాక్ అవ్వడానికి రెడీ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఇన్వెస్టిగేషన్. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వాట్ ఈజ్ రిపీట్ వాల్యూ? ది కంఫర్ట్ జోన్. ఇక్కడే ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. రిపీట్ వాల్యూ అంటే ఒక సినిమాని ఎన్నిసార్లు చూశామనే లెక్క కాదు. ఎందుకంటే ఒక సినిమా బాగా నచ్చితే 2 సీన్లు బాగున్నాయని ఆ 2 సీన్లు చూసేసి కట్టేస్తాం. ఇక్కడ రీజన్ ఆ 2 సీన్లు మాత్రమే. కానీ అసలైన రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అంటే రెండోసారి చూడడానికి మనం కొత్త రీజన్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అదే సినిమా మళ్ళీ కనిపిస్తే మనమే దాని దగ్గరికి వెళ్ళడం. ఉదాహరణకి 'అతడు' తీసుకోండి. ఈ సినిమా కథ మనకు తెలీదా? చాలా బాగా తెలుసు. నందు ఎవరో తెలుసు. అతను ఆ ఇంట్లోకి ఎలా వెళ్తాడో తెలుసు. చివరికి ఏం జరుగుతుందో కూడా తెలుసు. అయినా ఎక్కడ టీవీలో కనిపించినా అరే ఇది చూద్దాం అని కూర్చుంటాం. ఎందుకంటే మనం 'అతడులో' కథ తెలుసుకోవడానికి చూడడం లేదు. ఆ సినిమా ఇచ్చే ఫీలింగ్ కోసం చూస్తున్నాం. 'జల్సా' కూడా అంతే. సంజయ్ సాహు ఏం మాట్లాడతాడో తెలుసు. ఏ సీన్‌లో ఏ డైలాగ్ వస్తుందో తెలుసు. అయినా ఆ మూవీకి ఒక పర్టిక్యులర్ ఎనర్జీ ఉంటుంది. మనకు తెలిసిన ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళినట్టుంటుంది. 'నువ్వు నాకు నచ్చావైతే' ఇంకో లెవెల్. స్టోరీని ఎవరో తర్వాత ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి చూడరు. అసలు అందరికీ తెలుసు. కానీ ఆ ఇంట్లో క్యారెక్టర్స్ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడడానికి మళ్ళీ మళ్ళీ కూర్చుంటాం. 'కిక్కులో' కూడా స్టోరీ కంటే కొన్ని సిట్యుయేషన్స్, కామెడీ, క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఇవే మనల్ని తిరిగి లాగుతాయి. అంటే ఒక సినిమా ఫస్ట్ టైం మనల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. కానీ సెకండ్ టైం సర్ప్రైజ్ చేయడానికి ఏమీ మిగలదు కదా! ట్విస్ట్ తెలిసిపోయింది. క్లైమాక్స్ తెలిసిపోయింది. హీరో ఏం చేస్తాడో తెలుసు. మరి అక్కడ సినిమా మనల్ని ఇంకా ఎందుకు పట్టుకోవాలి? అక్కడే రిపీట్ వాల్యూ మొదలవుతుంది. స్టోరీ మనల్ని మొదటిసారి లోపలికి తీసుకెళ్తుంది. కానీ క్యారెక్టర్స్, కామెడీ, ఎమోషన్, మ్యూజిక్, మూమెంట్స్ ఇవన్నీ అక్కడే ఇంకోసారి కూర్చోబెడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఒక సినిమా థియేటర్‌లో మొదటిసారి చూసినప్పుడు మన బ్రెయిన్‌కి ఒక సింపుల్ క్యూరియాసిటీ ఉంటుంది. ఏం జరుగుతుంది? అదే క్యూరియాసిటీ మనల్ని 2 గంటల ముందుకు తీసుకెళ్తుంది. కానీ రెండోసారి ఆ క్వెషన్ ఉండదు. మనకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు సినిమా దగ్గర ఇంకేదైనా ఉండాలి. ఒక క్యారెక్టర్ మీద ఎఫెక్షన్ ఉండాలి. ఒక కన్వర్జేషన్ మళ్ళీ వినాలనిపించాలి. ఒక జోక్‌కి మళ్ళీ నవ్వాలనిపించాలి. ఒక సాంగ్ వస్తే ఆ మూడ్‌లోకి వెళ్ళాలనిపించాలి. లేదంటే సినిమా అయిపోయినా మనకు ఆ ప్రపంచం మీద ఇంకా కొంచెం ప్రేమ మిగిలి ఉండాలి. అందుకే రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ప్లాట్‌ని దాటి బ్రతుకుతుంది. అదే ఒకసారి చూసి అయిపోయిన సినిమా చాలా సార్లు ప్లాట్‌తోనే బతుకుతుంది. ప్లాట్ తెలిసిపోయింది. గేమ్ ఓవర్.
ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే మన సినిమాలు ఇప్పుడు మొదటిసారి చూసేటప్పుడు మనల్ని ఎలా పట్టుకుంటున్నాయో కాదు, మనం అన్నీ తెలిసిపోయిన తరువాత కూడా మళ్ళీ ఎందుకు చూడాలి అనే రీజన్ ఇస్తున్నాయా? ఇదే ప్రశ్నకి ఆన్సర్ వెతికితే మనం నేరుగా ఒకప్పుడు మన సినిమాలకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ దగ్గరికి వెళ్ళాలి. స్టోరీ కాదు, క్యారెక్టర్స్. చాప్టర్ 2, క్యారెక్టర్స్ గ్రేటర్ దాన్ ట్విస్ట్. ఈ జానరా గురించి, రిపీట్ వాల్యూ గురించి మాట్లాడాలంటే మన దగ్గరున్న పెద్ద ఆయుధం, ఆల్ టైమ్ రెఫరెన్స్ పాయింట్ అతడు. ఈరోజు యంగ్ డైరెక్టర్స్ ఒక పిచ్చి ఇల్యూజన్లో బతుకుతున్నారు. సినిమా అంటే నడుస్తున్నంతసేపు ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉండాలి. హీరోని ఇంటర్వెల్లో ఒకలా చూపించి క్లైమాక్స్లో వాడు అసలు హీరో కాదు, వాడే మెయిన్ విలన్ అని ట్విస్ట్ ఇస్తే జనాలు సీట్లలోంచి ఎగిరిపోతారని ఫీల్ అవుతున్నారు. అవును, ఫస్ట్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా పిచ్చెక్కిపోతారు. అరే ఏం తీశారా, మైండ్ పోయింది అని ట్వీట్లు కూడా వస్తాయి. మరి రెండోసారి ఆ ట్విస్ట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసాక, వాడు విలన్ అని నీకు ముందే అర్థమయ్యాక మళ్ళీ ఆ సినిమాని 2.5 గంటలు ఎందుకు చూస్తారు? ఆ క్రైమ్ థ్రిల్లర్లోని కిక్ ఏంటో తెలిసాక మీలో ఆ క్యూరియాసిటీ చచ్చిపోతుంది. ఇదంతా సోదిలే, ఆ సీన్లో వాడు దొంగ యాక్టింగ్ చేస్తున్నాడు అని నాకు ముందే తెలుసు అని ఫార్వర్డ్ కొట్టేస్తారు. ట్విస్ట్ తెలిస్తే ఆ సినిమా లిస్టులోంచి అవుట్. కానీ అతడు సినిమా ఎందుకు 20 ఏళ్ళైనా బోర్ కొట్టదు? ఎందుకంటే అక్కడ త్రివిక్రమ్ గారు నమ్ముకుంది స్టోరీని కాదు, ప్లాట్ని కాదు, ట్విస్ట్ని కాదు, క్యారెక్టర్స్ని. పార్థు చనిపోయాడని మనకు తెలుసు, నందు ఐడెంటిటీ లాస్ట్కి రివీల్ అవుతుందని మనకు తెలుసు, శివారెడ్డిని ఎవరు చంపారో కూడా మనకు ముందే తెలుసు. అయినా మనం ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే మనం స్టోరీని రీవాచ్ చేయట్లేదు బాస్, ఆ క్యారెక్టర్స్ని రీవాచ్ చేస్తున్నాం. నందు ఇచ్చే సైలెంట్ లుక్స్, మళ్ళీ వెనుక నుంచి చేసే ఆ పని, ఆంజనేయ ప్రసాద్ అడిగే లాజికల్ క్వశ్చన్స్, నాజర్ పడే బాధ, ఈ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎప్పుడైతే మన మేకర్స్ కథని మనుషులతో కాకుండా కేవలం ట్విస్ట్తో నడపడం మొదలెట్టారో రిపీట్ వాల్యూని వాళ్లే స్వయంగా గంగార్పణం చేసేసినట్టే లెక్క. చాప్టర్ 3, ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఈవెంట్, ది రోలర్ కోస్టర్ ట్రాప్. ఈ పాయింట్ దగ్గర కొంచెం డీప్గా ఆలోచించండి. ఇక్కడే మన డైరెక్టర్లో చేస్తున్న అసలు మిస్టేక్ ఉంది. ఒకప్పుడు సినిమా అంటే మనకొక ఎక్స్పీరియన్స్, ఒక 2.5 గంటల పాటు మనతో పక్కన కూర్చొని టైం స్పెండ్ చేసేది. మనం ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యేవాళ్ళం, వాళ్ళు బాధపడితే మనం ఫీల్ అయ్యేవాళ్ళం. నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ తన ఎమోషన్ని పంటి కింద బిగబట్టి దాచుకుంటూ ఆర్తి అగర్వాల్కి పెళ్లి పనులు చేస్తుంటే వెంకీకి బదులు మనకి ఎక్కడో గుండెల్లో బరువెక్కినట్టుండేది. అది ఎక్స్పీరియన్స్, అదొక వామ్ బ్లాంకెట్ లాంటి ఫీల్. కానీ ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో ఏంటి, అవి ఈవెంట్స్ లేదా ఒక పెద్ద థీమ్ పార్కులో కొత్తగా లాంచ్ చేసిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి. సినిమా మొదలవగానే చెవులు పగిలిపోయే డ్రమ్ సౌండ్స్, 10 మాస్ ఎలివేషన్లు, ఫైట్లు, 100 ఎక్స్ప్లోజన్లు, ఫస్ట్ వాచ్ ఇంపాక్ట్ కోసం మైండ్ బ్లాక్ అయ్యే ఫాస్ట్ కట్స్. థియేటర్లో ఆ చీకట్లో చూస్తున్నప్పుడు ఇమీడియట్గా ఎగ్జైట్మెంట్ వస్తుంది, భయంగా, థ్రిల్లింగ్గా గూస్ బంప్స్ వస్తాయి, కళ్ళు జిగేలుమంటాయి. కానీ ఒక రోలర్ కోస్టర్ దిగిపోయాక వెంటనే మళ్ళీ ఇంకోసారి అదే రైడ్ ఎక్కాలంటే ఎక్కుతామా? ఎక్కలేం. బాడీ, బ్రెయిన్ రెండూ విపరీతంగా అలసిపోతాయి. చాలరా బాబు నాకు వాంతులు అవుతున్నాయి అంటాం. ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ సినిమాలు మనకి ఆ ఫస్ట్ వాచ్ ఇస్తున్నాయి కానీ రీవాచ్ కంఫర్ట్ ఇవ్వట్లేదు. ఒక మనిషి 100 మందిని నరికే లార్జర్ దాన్ లైఫ్ ఈవెంట్లో ఒక సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఒక హ్యూమన్ ఎమోషన్ ఏదీ మగలట్లేదు. థియేటర్లో పడే పేపర్లు, అరిచే అరుపులు ఆగిపోగానే ఆ సినిమా లైఫ్ స్పాన్ కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటుంది. చాప్టర్ 4, కామెడీ, కన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్, న్యాచురల్ రియాక్షన్స్, మరణం. నువ్వు నాకు నచ్చావు, అతడు, కిక్, జల్సా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఈ సినిమాలన్నీ టీవీలో వస్తే ఎవరైనా సరే చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టేయాల్సిందే. ఇది రాసిపెట్టుకోండి. ఎందుకంటే అందులో సపరేట్గా వచ్చిపోయే కామెడీ ట్రాక్స్ ఉన్నాయని కాదు, హీరో పక్కన కమీడియన్కి తగిలించే పంచ్ డైలాగ్స్ వలన కాదు, ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకునే విధానం, వాళ్ళ కన్వర్సేషన్స్. నువ్వు నాకు నచ్చావులో ప్రకాష్ రాజ్కి వెంకటేష్కి మధ్య డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ తీసుకోండి. అందులో ఎవ్వరూ ఏమీ అరవరు, గట్టిగా బేస్ వాయిస్తో డైలాగ్స్ ఎవరో చెప్పరు, కేవలం సెటైరికల్గా మాట్లాడుకుంటారు. లేదా కిక్లో శ్యామ్కి రవితేజకి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్, జల్సాలో ఇలియానాతో పవన్ కళ్యాణ్ ఆడే ఆ క్యూట్ మైండ్ గేమ్. ఇవి ఎక్కడ ఫోర్స్డ్గా ప్లాస్టిక్ లాగా అతికించినట్లు ఉండవు. ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకునే మాటలు, వాళ్ళ రియాక్షన్స్ చాలా ఆర్గానిక్గా వస్తాయి. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటుంటే మనకు న్యాచురల్గా నవ్వు వస్తుంది. కానీ ఇప్పుడు సినిమాల్లో కన్వర్జేషన్స్ లేవు, అంతా ఎలివేషన్సే, వైలెన్సే. ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని నార్మల్గా మనుషుల్లాగా మాట్లాడుకోవటం మానేశారు. ఇప్పుడు డైలాగులు ఎలా ఉంటున్నాయంటే
వాడు ఉరుము, వాడు మెరుపు, వాడు సునామీ, వాడొక మృగం, వాడు తుఫాన్ రా, వాడు ఆకాశం నుంచి పడ్డ నిప్పు కణం రా. ఏంటండి అసలు అయ్యి అనిపిస్తుంది. పక్కనున్నవాడు ఒక మనిషి, వాడికి డబ్బా కొట్టడానికి జంతువుల పేర్లు, ప్రకృతి వైపరీత్యాల పేర్లు ఎందుకయ్యా బాబు అనిపిస్తుంది. ఇలాంటి బిల్డప్ డైలాగ్స్ థియేటర్లో విజువల్తో చూస్తున్నప్పుడు గుంపులో గంగారం లాగా ఫస్ట్ డే ఆ మ్యాడ్నెస్లో బాగానే ఉంటాయి. కానీ కరెక్ట్గా 6 నెలల తర్వాత ఇంట్లో కూర్చుని రెండోసారి వింటుంటే అదొక క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. ఇద్దరు మనుషులు న్యాచురల్గా మాట్లాడుకుంటే అది డైలాగ్. ఒక క్యారెక్టర్కి జస్ట్ బిల్డప్ ఇవ్వడానికి రాసేది ఎలివేషన్. గుర్తుపెట్టుకోండి, ఏదో అందరూ వలిసేస్తే వచ్చే ఆ ఎలివేషన్ అనేది ఒక టెంపరరీ సెన్సేషన్ మాత్రమే. కానీ క్యారెక్టర్ డ్రివెన్ కన్వర్జేషన్ అనేది ఒక పర్మనెంట్ ఎమోషన్. చాప్టర్ 5, ది మిస్సింగ్ హ్యూమన్ కనెక్షన్. మూవీస్ ఆర్ గెట్టింగ్ బెటర్, క్యారెక్టర్స్ ఆర్ గెట్టింగ్ స్మాలర్. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు? ఇది మన మొత్తం వీడియోకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. బికాస్ చాప్టర్ 2లో క్యారెక్టర్స్ గ్రేటర్ దాన్ ట్విస్ట్, చాప్టర్ 2లో కామెడీ, కన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్ డిస్కస్ చేశాను. ఇప్పుడు అవి రెండు కలిపి బిగ్గర్ కంక్లూజన్లో చెప్తున్నా. ప్రాబ్లం యాక్చువల్లీ ఇండివిజువల్ ఎలిమెంట్స్లో కాదు, ప్రాబ్లం క్యారెక్టర్ రైటింగ్లో. మ్యూజిక్ బాగుండొచ్చు, సినిమాటోగ్రఫీ సూపర్ ఉండొచ్చు, బీజిఎం థియేటర్ని షేక్ చేయొచ్చు, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ లెవెల్లో ఉండొచ్చు, యాక్షన్ మైండ్ బ్లోయింగ్గా ఉండొచ్చు. కానీ ఆ సినిమాలో మనిషి ఎక్కడున్నాడు, అదే క్వశ్చన్. ఓల్డ్ మూవీస్లో హీరో అంటే జస్ట్ హీరో కాదు. అతడులో నందు సైలెంట్, డిటాచ్డ్, బట్ స్లోగా ఆ ఫ్యామిలీతో బాండ్ క్రియేట్ చేసుకుంటాడు. జల్సాలో సంజయ్ సాహు మాస్ హీరో ఇమేజ్కి వెళ్ళగలిగే క్యారెక్టర్, బట్ తన కన్వర్జేషన్స్, ఐడియాలజీ, రిలేషన్షిప్స్, పాస్ట్ ఇవన్నీ కలిసి ఒక సాదాసీదా పర్సన్లా అనిపిస్తాడు. నువ్వు నాకు నచ్చావులో వెంకీ హీరోగా కాకుండా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టక్ అయిన మనిషిలా అనిపిస్తాడు. కిక్లో కళ్యాణ్ లైఫ్ షుడ్ హ్యావ్ కిక్ అనే సింపుల్ ఫిలాసఫీతో నడిచే అసెంట్రిక్ గా. ఈ క్యారెక్టర్స్ మనకి పిచ్చిగా నచ్చేస్తాయి, ఎక్కేస్తాయి, ఫాలో అయిపోతాం. ఇవి క్యారెక్టర్స్ అంటే. ఇప్పుడు చాలా మూవీస్లో క్యారెక్టర్ ఫస్ట్ కాదు, క్యారెక్టర్ ఫంక్షన్ ఫస్ట్. హీరో ఇంట్రడక్షన్ కోసం క్యారెక్టర్, ఇంటర్వెల్ బ్యాంక్ కోసం క్యారెక్టర్, క్లైమాక్స్ ఎలివేషన్ కోసం క్యారెక్టర్, విలన్ని తొక్కడానికి క్యారెక్టర్, హీరోయిజం చూపించడానికి క్యారెక్టర్, స్టోరీ కంప్లీట్ అయ్యాక క్యారెక్టర్ కూడా కంప్లీట్. మనకు వాళ్ళ గురించి క్యూరియాసిటీ ఉండదు, వాళ్ళ లైఫ్ గురించి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనిపించదు. అండ్ దట్స్ వేర్ రిపీట్ వాల్యూ డైస్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? చాప్టర్ 6, ది సెకండ్ వాచ్ టెస్ట్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న 5 చాప్టర్లకి ఇది అసలైన పే ఆఫ్. దీన్ని బాగా వినండి, ఇక్కడే ఆడియన్స్ సైకాలజీ దాగుంది. ఫస్ట్ వాచ్ అంటే ఏంటి? ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చీకట్లో కూర్చొని అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, హీరో విలన్ని ఎలా కొడతాడు అనే క్యూరియాసిటీతో చూస్తారు. ఇక్కడ వాళ్ళకి ప్లాట్ ముఖ్యం, విజువల్ ముఖ్యం, సస్పెన్స్ ముఖ్యం. కానీ రీవాచ్ అంటే ఏంటి? ఇది ఎలా జరుగుతుంది అనేది కనుక్కోవడం. మీకు క్లైమాక్స్ తెలుసు, సీన్ తెలుసు, నెక్స్ట్ వచ్చే డైలాగ్ కూడా తెలుసు. కానీ మీరేం అబ్జర్వ్ చేస్తారంటే ఆ డైనింగ్ టేబుల్ సీన్లో వెంకటేష్ కళ్ళల్లో ఉన్న ఆ చిలిపి ఎక్స్ప్రెషన్ ఏంటి, త్రివిక్రమ్ గారు రాసిన ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ ఏంటి, అతడులో అసలు నందు ఎవరు, నందు గతమేంటి, జల్సాలో సంజయ్ సాహు సైలెన్స్ వెనుకున్న డీప్ ఎమోషనల్ లాంగ్వేజ్ ఏంటి. మీరు ఏం జరుగుతుంది అని చూడరు, జరిగిన విషయాన్ని ఎలా జరుగుతుంది అని ఆస్వాదిస్తారు. ఇక్కడే క్యారెక్టర్స్, డైలాగ్స్, కామెడీ, ఆ మైక్రో డీటెయిలింగ్ అన్నీ పనికొస్తాయి. ఫస్ట్ వాచ్లో సస్పెన్స్ వెతుకుతాం, సెకండ్ వాచ్లో ఎస్సెన్స్ వెతుకుతాం. కానీ మన మోడర్న్ డైరెక్టర్లు కేవలం ఫస్ట్ వాచ్ కోసం మాత్రమే స్క్రిప్ట్ రాస్తున్నారు తప్ప రీవాచ్లో ఆడియన్స్ క్యారెక్టర్స్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేయడానికి ఏమీ వదిలిపెట్టట్లేదు. ఏదో బ్యాక్గ్రౌండ్లో బోర్డులు, ఆ బోర్డు మీద టెక్స్టులు తప్ప క్యారెక్టర్స్ సైడ్ నుంచి మినిమం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ టార్గెట్ వీకెండ్ మాత్రమే, లైఫ్ టైం కాదు. చాప్టర్ 7, ఓపెనింగ్ డే కోసం తీసిన సినిమా లైఫ్ టైం కోసం ఎలా నిలుస్తుంది అనుకున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మొత్తం ఇండస్ట్రీ, కార్పొరేట్ మైండ్ సెట్ని బట్టబయలు చేస్తుంది. ఇది వింటే టాలీవుడ్ ఎక్కడికి పోతుందో మీకే అర్థమైపోతుంది. కరెంట్ ఎకనామిక్స్ ఎలా రన్ అవుతున్నాయంటే అంతా ఓపెనింగ్ డే మాయ. ఒక సినిమా సక్సెస్ని ఇప్పుడు మొదటి 3 రోజుల కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఓపెనింగ్ నెంబర్స్ అనేవి మేకర్స్కి ఇమీడియట్ రివార్డ్ ఇస్తాయి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్ అందరూ ఆ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల కోసమే సినిమాలు డిజైన్ చేస్తున్నారు. ట్రైలర్లో ఒక భారీ ఫైట్, ఎలివేషన్ గ్లిమ్స్ వదిలితే జనాలు పిచ్చెక్కిపోయి మొదటి రోజు థియేటర్లకి గుంపులుగా వచ్చేస్తారు. ఆ తర్వాత సోమవారం రోజు సినిమా ఏమైపోయినా దానికి రిపీట్ వాల్యూ ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. పిఆర్ ఏజెన్సీలతో బ్లాక్ బస్టర్ పోస్టర్లు వేయించేసుకుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం,
రిపీట్ వాల్యూకి ఇమీడియట్ రివార్డ్ ఉండదు. అది సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ల తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ అనేది ఒక సినిమా ఎంత బలంగా లాంచ్ అయిందో చెప్తుంది. కానీ రిపీట్ వాల్యూ అనేది ఆ సినిమా ఎంతకాలం బ్రతికిందో చెప్తుంది. ఓపెనింగ్ నెంబర్స్ వేరే, లైఫ్ టైం సర్వైవల్ వేరే. ఒక సినిమా థియేటర్లో భారీ ఈవెంట్ కావచ్చు, పేపర్లు చెరగచ్చు, కానీ 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాని 10 ఏళ్ల తర్వాత కూడా తిరిగి చూడట్లేదంటే ఆ సినిమాకి ఆత్మ లేనట్టే. అదొక డెడ్ బాడీతో సమానం. కలెక్షన్స్ శాశ్వతం కాదు, క్యారెక్టర్స్ మాత్రమే శాశ్వతం. చాప్టర్ 8. మరి రిపీట్ వాల్యూని తిరిగి ఎలా తీసుకురావాలి? మరి ఈ జీరో రిపీట్ వాల్యూ అనే జబ్బుకి మందు లేదా అంటే, టాలీవుడ్ భవిష్యత్తు అలాగే ఈ వన్ టైం వాచ్ లేదా బ్లడ్ అండ్ యాక్షన్ ఈవెంట్స్తో ఎండ్ అయిపోతుందా అంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. దాని అర్థం మళ్ళీ పాత సినిమాలు జిరాక్స్ కాపీ కొట్టమని కాదు, ఓల్డ్ స్కూల్ సోల్ని పట్టుకొని మోడర్న్ స్టోరీ టెల్లింగ్తో ప్రజెంట్ చేయటం. క్యారెక్టర్స్ని రాయాలి. కథలో ట్విస్ట్లు కోసం కాకుండా, ప్లాట్ పాయింట్స్ కోసం కాకుండా, క్యారెక్టర్స్ న్యాచురల్గా ఎలా బిహేవ్ చేస్తాయో డీప్గా రాయాలి. వాళ్ళకి వీక్నెస్ ఉండాలి, భయాలు ఉండాలి. వాళ్ళు సూపర్ హీరోలు కాదు, మనుషులని తెలియాలి. ఆర్గానిక్ కామెడీ రావాలి. మీమ్స్, స్పూఫ్లు, సోషల్ మీడియా ట్రెండ్స్ కాదు, సిచ్యువేషన్ నుంచి పుట్టే ఆర్గానిక్ కామెడీ వర్కౌట్ చేయాలి. రిలేషన్షిప్స్కి బ్రీతింగ్ స్పేస్. సినిమాని ఒక బ్రేకులు లేని ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా, నాన్ స్టాప్ యాక్షన్ లాగా కాకుండా ఆడియన్స్కి ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్తో కనెక్ట్ చేయడానికి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. డైలాగ్స్ క్యారెక్టర్స్ నుంచి పుట్టాలి. డబ్బా కొట్టే ఫేక్ ఎలివేషన్స్ కన్నా ఆ క్యారెక్టర్ నేచర్ నుంచి పుట్టే పవర్ఫుల్ కన్వర్జేషన్స్ రాయాలి. ఫస్ట్ వాచ్ ఎగ్జైట్మెంట్తో పాటు సెకండ్ వాచ్కి స్ట్రాంగ్ రీజన్స్ ఇస్తే టాలీవుడ్ మళ్ళీ ఆ గోల్డెన్ ఎరాని చూస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వీడియో స్టార్టింగ్లో మనం ఒక మాట అనుకున్నాం, గుర్తుందా? ఒకప్పుడు సినిమాల్ని 10 సార్లు చూసాం, ఇప్పుడు సినిమాల్ని రెండోసారి కూడా ఎందుకు చూడలేకపోతున్నాం? దానికి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే, బహుశా మనం సినిమాలు చూడడం మానేయలేదు, మనం ఆ సినిమాలతో కలిసి జీవించడం మానేశాం. అతడులోని నందుతోనో, జల్సాలోని సంజయ్ సాహుతోనో, నువ్వు నాకు నచ్చావులో వెంకీతోనో, కిక్కులోని కళ్యాణ్తోనో మనం ట్రావెల్ చేశాం. మన ఇంట్లో మనుషుల్లా వాళ్ళతో కలిసి నవ్వాం, వాళ్ళతో కలిసి ఏడ్చాం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని మనదలా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలో మ్యాక్సిమం సూపర్ హీరోలు ఉంటున్నారు, సూపర్ విలన్లు ఉంటున్నారు, క్రింజ్తో కూడిన కల్తీ క్యారెక్టర్లు ఉంటున్నాయి, కానీ కనెక్ట్ అయ్యే మనుషులు ఉండట్లేదు. హీరోలు సూపర్ హీరోలు ఏలియన్స్ అయిపోయారు, డైరెక్టర్లు కార్పొరేట్ సీఈఓలు అయిపోయారు. మధ్యలో సినిమాకి ప్రాణం పోసే ఆ ఎమోషన్ మాత్రం అనాథైపోయింది. ఒక సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ తెచ్చిందో, ఏ రికార్డు బద్దలు కొట్టిందో ఆ నెంబర్స్ని మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మర్చిపోతాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఆదివారం పూట టీవీలో అదే సినిమా వస్తే మన చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టి కుర్చీలో అలాగే కూర్చుండిపోయామంటే బాక్సాఫీస్ దగ్గర కాదు, మన గుండెల్లో ఆ సినిమా నిజంగా గెలిచినట్టే. అది మరి సంగతి. మన దగ్గర ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రిపీట్ వాల్యూ పోవడానికి గల రీజన్స్ ఇవి. మీరేమంటారు? ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రియాలిటీ ప్రతి సినిమా ప్రేక్షకుడికి చేరేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డార్క్ రియాలిటీస్ కోసం మనం మూవీ మ్యాటర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. స్టే సినిమా, స్టే రియల్. దిస్ ఈజ్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.